సరిగ్గా 2 నెలలు కూడా కాలేదు భారత్ పాక్పై మొట్టికాయలు వేసి మళ్ళీ మొదలెట్టిన పాక్. పహల్గాం ఘటనకు జవాబుగా ఆపరేషన్ సింధూర్ పేరిట భారత్ పాక్లోని ఉగ్రవాద శిబిరాలను క్షణాల్లో బూడిద చేసిన పాక్ తీరైతే ఎంత మాత్రం మారలేదు. సరికదా మళ్ళీ అదే ప్రాంతంలో ఉగ్రవాద శిబిరాలను శరవేగంగా నిర్మిస్తోంది. అందుకే పాక్ తోక వంకర అని ఊరికే అనలేదు. వివరాల్లోకి వెళ్తే ఏప్రిల్ 22, 2025 జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులు 26 మంది అమాయకులను, ఎక్కువగా పర్యాటకులను హతమార్చారు. ఈ దాడి భారతదేశాన్ని కలిసివేసింది. దాడి వెనుక ఉన్నవారు జైషే మహమ్మద్, అలాగే లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలని గుర్తించింది భారత్. ఈ దాడికి ప్రతిగా మే 7, 2025 రాత్రి భారత సైన్యం ఒక అసాధారణ ఆపరేషన్ ప్రారంభించింది. అదే ఆపరేషన్ సింధూర్. ఈ ఆపరేషన్లో భారత వైమానిక దళం, సైన్యం, అలాగే నావికా దళం కలిసి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ శిబిరాలు జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, అలాగే హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి ఉగ్రవాద సంస్థల బలమైన కేంద్రాలు. ఈ శిబిరాలు భారత్పై దాడులకు కేంద్రంగా ఉన్నాయి. వాటిని నాశనం చేయడమే భారత లక్ష్యం. అలాగే నాశనం కూడా చేసింది. ఈ శిబిరాల్లో ఒకటి బహవల్పూర్లో ఉంది. పాకిస్తాన్లోని 12వ అతిపెద్ద నగరం ఈ బహవల్పూర్. అలాగే జైషే మహమ్మద్ ప్రధాన కేంద్రం కూడా ఇదే. ఈ నగరం జైష్ స్థాపకుడు మసూద్ అజర్ స్వస్థలం. బహవల్పూర్లో మర్కజ్ సుభాన్ అల్లా కాంప్లెక్స్, దీనిని ఉస్మాన్ ఓవాలి క్యాంపస్ అని కూడా పిలుస్తారు. ఉగ్రవాదుల శిక్షణకు కేంద్రంగా ఉంది ఈ ప్రాంతం. ఈ 18 ఎకరాల విస్తీర్ణంలో ఒక గ్రాండ్ మసీదు, 600 మంది విద్యార్థులకు మద్రసా, స్విమ్మింగ్ పూలు, జిమ్, అలాగే గుర్రాల శాలలు కూడా ఉన్నాయి. ఈ స్విమ్మింగ్ పూల్ ఒక అసాధారణ సౌకర్యం కాదు, ఇది ఉగ్రవాదుల శిక్షణలో భాగం. 2019 పుల్వామా దాడిలో 40 మంది సిఆర్పిఎఫ్ సైనికులను చంపిన ఉగ్రవాదులు ఈ పూల్లోనే శిక్షణ పొందారు. ఆపరేషన్ సింధూర్లో భారత సైన్యం ఖచ్చితమైన మిసైల్స్, క్రూయిజ్ మిసైల్స్, డ్రోన్లను ఉపయోగించి బహవల్పూర్లోని ఈ కాంప్లెక్స్ను పూర్తిగా ధ్వంసం చేసింది. ఈ దాడిలో మసూద్ అజర్కి సంబంధించిన 10 మంది కుటుంబ సభ్యులతో పాటు 4 సన్నిహిత సహాయకులు కూడా మరణించారు. ఈ దాడి జైష్ సంస్థకు పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. దాడి జరిగిన తర్వాత ఆ ప్రాంతాన్ని మ్యాక్సాట్ టెక్నాలజీస్ శాటిలైట్ చిత్రాలు ఈ దాడి తీవ్రతను పూర్తిగా ప్రపంచానికి స్పష్టంగా ధృవీకరించాయి. జామియా మసీద్ శిథిరాల కుప్పగా మారిపోయింది ఈ ప్రాంతం. ఈ ఆపరేషన్ భారత ఉగ్రవాద వ్యతిరేక విధానంలో ఓ కీలకమైన మార్పును చూపిస్తోంది. ఇది కేవలం ఒక సైనిక విజయం కాదు, భారత సంకల్ప శక్తిని ప్రపంచానికి చాటిన ఓ వ్యూహాత్మక చర్య. ఈ దాడి ద్వారా ప్రపంచానికి భారత్ స్పష్టంగా చెప్పింది ఏంటంటే, ఉగ్రవాదానికి సరిహద్దులు లేవు, భారత్ ఉగ్రవాదాన్ని ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాగైనా ఎదుర్కొంటుంది అని. కానీ ఈ కథ ఇక్కడతో ఆగలేదు. జూన్ 2025లో దాడి జరిగిన కనీసం 2 నెలల తర్వాత జైషే మహమ్మద్ మళ్లీ తమ కార్యకలాపాలను ఈ ప్రాంతంలో ప్రారంభించింది. వారు బహవల్పూర్లోని స్విమ్మింగ్ పూల్ను తిరిగి తెరిచారు. ఈ పూల్ కేవలం వినోదం కోసం అయితే కాదు, ఇది ఉగ్రవాదులను రిక్రూట్, అలాగే ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చే ఓ వేదిక. దీన్ని తిరిగి ప్రారంభించడంపై పాకిస్తాన్ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ ISI ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇస్తోందని మరోసారి బాహటంగానే ప్రపంచానికి తెలియజెప్పింది. గట్టిగా చెంపక దెబ్బ కొట్టినా మళ్ళీ పాక్ తోక వంకరవుతోంది. ఈసారి మరీ వంకరైతే భారత్ దాన్ని కట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.